వెళ్ళేద్దాం. మంచిదండి. ఉంటావమ్మా. కృష్ణ, అందరికి టీ పట్టుకురా. చాలా ఆశ్చర్యంగా ఉందా? మొన్నటిదాకా ఆ సీతాపురం పేరు కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఇంత బాగా అభివృద్ధి చేశారే. ఎంపీటీసీల ముందుంటే ఇన్ని రకాల పనులు చేయొచ్చని నేను అనుకోలేదు. ఏదో మన కృష్ణమూర్తి చెల్లి పిలిచింది, పోకపోతే బాగుండదు అనుకుని పోయాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే సిగ్గేసింది అనుకో. మనం ఎంపీటీసీలమే, వాళ్ళు ఎంపీటీసీలే. వాళ్ళ మండలంతో పోలిస్తే మన మండలం సోదరా కూడా లేదు. ఇక లాభం లేదా, మనం కూడా నడుము బిగించాల్సిందే. ఈ 4 నెలల్లో మనం ఏంటో నిరూపించుకోవాలి. ప్రెసిడెంట్ గారు, ఏం చేద్దాం చెప్పండి. రేపు మనం జరపబోయే సమావేశానికి ప్రభావతిని రమ్మని కబురు చేద్దాం. ఆమె ద్వారా అసలు మనం ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. ఏమంటావు గౌరయ్య? ఎంత బతుకు బతికి ఒక ఆడకూతురు సలహా తీసుకోవాలంటేనే ఆలోచిస్తున్నా. ఉరుక, ఆడేంటి మగేంటి, ఆ అమ్మాయి ఎంత అనుభవం సంపాదించింది. సరే కానివ్వండి. కృష్ణమూర్తి, రేపు 10 గంటలకు మన సమావేశం. ప్రభావతిని రమ్మని కబురు చేయి. అలాగే. సమావేశం 10 గంటల కంటే సరిగ్గా 10 గంటలకే సమావేశం మొదలవడం ఇదే మొదటిసారమ్మా. అదే మీ తొలి విజయం. నిజం. మీరు ప్రతి నెల అనుకున్న టైంకి అనుకున్న విధంగా సమావేశమయ్యి ఎజెండాలోని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మండలంలో చాలా పనులు అద్భుతంగా జరుగుతాయి. ప్రతి నెల సమావేశమా? 3 నెలలకు ఒకసారి జరిపితే సరిపోతుందిగా. 3 నెలలకోసారి కలిస్తే ఏం చర్చిస్తాం? ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు జరిగాయో లేదో 3 నెలల తర్వాత చర్చిస్తామా? అప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు, కొత్త ఎజెండా. అవును, మనం గత సమావేశంలో చేసిన నిర్ణయాలు అమలు జరిగాయో లేదో పరిశీలించి, ఒకవేళ అమలు జరగనట్టయితే ఎవరి వల్ల అమలు జరగలేదో వాళ్ల మీద చర్య తీసుకోవడానికి కనీసం నెలకు ఓసారైనా సమావేశం అవడం మంచిది. అసలు ఇంకో పని చేస్తే ఒక్కో నెల సమావేశంలో ఒక్కో విషయం మీద చర్చిస్తే ఎలా ఉంటుంది? అది ఇంకా బాగుంటుంది. మా మండలంలో మేము అదే చేస్తున్నాం. నాకు అర్థం కాలేదమ్మా, కొంచెం వివరంగా చెప్పు. ఏం లేదు బాయ్, ఏప్రిల్ నెలలో సమావేశం అనుకోండి, మంచినీళ్ల సమస్య గురించి చర్చించుకోండి. వర్షాకాలంలో అయితే రైతాంగ సమస్య గురించి చర్చించుకోండి. జూన్ ప్రాంతంలో పాఠశాలల అవసరాల గురించి చర్చించండి. అలా ప్రతి నెల ఒక్కో అంశానికి ప్రాధాన్యతనిస్తూ మిగిలిన అంశాలు కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఎంపీటీసీలందరికీ రాబోయే సమావేశంలో ఏ అంశం గురించి చర్చించబోతున్నామో ముందుగానే తెలుస్తుంది. కాబట్టి తమ పరిధిలో ఆ సమస్యకు సంబంధించిన వివరాలన్నీ ముందుగానే సేకరించుకోవచ్చు. చాలా బాగుంది. వచ్చే సమావేశం నుంచి అజెండాలోని అన్ని అంశాలతో పాటు సీజనల్ వారి అంశాలను కూడా చర్చిద్దాం. అమ్మా ప్రభావతి, అసలు సమస్య ఇంకొకటి ఉందమ్మా. ఏంటది? ఎంపీటీసీలకి ప్రభుత్వం అసలు అధికారం లేకుండా చేసిందమ్మా. దేని మీద పట్టు లేకుండా పోతుంది. అధికారాలు కావాల్సిన మాట వాస్తవమే, దాన్ని కాదంటం లేదు. కానీ మనకున్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలిగా. విద్య, వైద్యం, ఇతర నిత్యావసర వస్తువులు, రకరకాల సబ్సిడీలు, వీటన్నిటికీ కలిపి ప్రభుత్వం నెలకి ఒక్కో మండలానికి 2 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏంటి, ఒక్కో మండలానికి అంత ఖర్చు చేస్తుందా? అవును. ప్రభుత్వం పెడుతున్న ఖర్చంతా సరిగ్గా వినియోగిస్తున్నారా లేదా అని ఎవరు చూడాలి? ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా ప్రజలకు చేరుతున్నాయా లేదా అని ఎవరు చూడాలి? మనమే. ఆ బాధ్యత మనదే. మనం గనక నిజాయితీగా, జాగ్రత్తగా పనిచేయకపోతే ప్రభుత్వం పెడుతున్న ఖర్చంతా బూడిదలో పోసినట్టే. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో మనకెలా తెలుస్తుంది? వెళ్ళండి, మీ పరిధిలోని గ్రామాల్లో టీచర్లు స్కూళ్లకు సరిగ్గా వస్తున్నారో లేదో చూడండి. వ్యవసాయాధికారి ఎన్ని రోజులకొకసారి వస్తున్నాడో గమనించండి. మీ గ్రామాలలో ఎవరెవరికి రేషన్ కార్డులున్నాయో ఆ రికార్డుని పరిశీలించండి. అందరికీ నిత్యావసర వస్తువులు అందుతున్నాయో లేదో తనిఖీ చేయండి. ఎక్కడ ఎలాంటి లోపం జరిగినా వెంటనే రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వండి. తప్పు చేస్తున్న వారిపై చర్య తీసుకునే విధంగా మీరంతా కలిసి ఒత్తిడి చేయండి. మేం మా సమావేశాల్లో పనులను 2 రకాలుగా విభజించి చర్చిస్తాం. డబ్బుతో అవసరం ఉన్న పనుల కోసం ప్రణాళికలు, బడ్జెట్లు తయారు చేసుకుంటాం. డబ్బుతో పెద్దగా అవసరం లేని పనులు వెంటనే అమలు చేస్తాం. దీనివల్ల మండలంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. మా అనుభవంలో మేం తెలుసుకుందేంటంటే, ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించుకోగలం. అమ్మ ప్రభావతి,
నువ్వు చెప్పేది వింటుంటే మాలో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందమ్మా. చూడండి, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇక మీదట మనం జరపబోయే మన సమావేశాల్లో అనవసరమైన విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి చర్చించడం మానేద్దాం. మన మండల అభివృద్ధి కోసం మనందరం కలిసి కృషి చేద్దాం. ఏమంటారు? అలాగే చేద్దాం. హా. ఎంపీటీసీలారా సిద్ధం కండి, ఎంపీటీసీలారా సిద్ధం కండి, మీ లక్ష్యం నెరవేరేలా కృషి చేయండి. పంచాయతీ జిల్లా పరిషత్తుకి వారధులు మీరే, ప్రతి పల్లె పల్లెలో పంచవర్ష ప్రణాళిక సారథులు మీరే. మీ 5 ఏళ్ల పాలనలో అద్భుతాలు ఎన్నెన్నో చేస్తూ విధిగా ప్రభుత్వ నిధులన్నీ సద్వినియోగం చేయండి. ఎంపీటీసీలారా సిద్ధం కండి, మీ లక్ష్యం నెరవేరేలా కృషి చేయండి. ఏ త్యాగాలను చేయక్కర్లేదు, మీ ప్రాణాలను ఇయ్యక్కర్లేదు. ఏ త్యాగాలను చేయక్కర్లేదు, మీ ప్రాణాలను ఇయ్యక్కర్లేదు. మీ మండల నిధులతో అన్నదాత పల్లె మాత, మీ మండల నిధులతో అన్నదాత పల్లె మాత అభివృద్ధికి పాటు పడితే చాలు. మీలో ఒక నాయకుడే అనునిత్యం చెమటోడ్చి, మీలో ఒక నాయకుడే అనునిత్యం చెమటోడ్చి దేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఎదిగాడు. మీరే మహానాయకులై, నిస్వార్థపు శ్రామికులై, మీరే మహానాయకులై, నిస్వార్థపు శ్రామికులై, ఈ మండల ప్రగతి పదపు మార్గదర్శి కావాలి. బాధ్యత గల నాయకులై అందరి మన్నన పొందండి. ఎంపీటీసీలారా సిద్ధం కండి, మీ లక్ష్యం నెరవేరేలా కృషి చేయండి. ఎంపీటీసీలారా సిద్ధం కండి, మీ లక్ష్యం నెరవేరేలా కృషి చేయండి. బాగుందయ్యా. ఇవి కాపీలు చేయించి మండలం మొత్తం పంచండి. అలాగే సార్. ఆ, సార్, ఏంటి? రికార్డు చూస్తారా? ఇది ఉపాధి హామీ పథకం గురించి మొత్తం కంగ్రాచులేషన్స్ 17 బాబాయ్ గారు. ఆ, ఎందుకమ్మా? ఎందుకేమిటండి, టీవీ చూడలేదా? ఏమైందమ్మా? మీ మండలం ఉత్తమ మండలంగా ఎంపికైంది, ఇప్పుడే వార్తల్లో చెప్పారు. హా, నువ్వు చెప్పేది నిజమమ్మా? నిజం బాబాయ్ గారు. ప్రెసిడెంట్ గారు, మన మండలం ఉత్తమంగా ఎందుకైందండి? నేను ఈ విషయం చెప్పి చాలా సేపు అయింది, కానీ ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. తీసుకోండి. అన్నయ్య, ఎంత నా సలహాల వల్ల మీరు అవార్డు కొట్టేసినా చెల్లెలికి అన్నదండ వేయడం బాగోదు. వద్దు. అంత ఫీల్ అవ్వకు, దండ నీకు కాదు, మా ప్రెసిడెంట్ గారికి. ఆ, ఇదిగో, ఈ దండ నాకెందుకే? కృష్ణమూర్తి, ఈ దండ నాకు కాదయ్యా. ఈ ఘనత నా ఒక్కడిదే కాదు, అద్భుతంగా పనిచేసిన మన ఎంపీటీసీలు అందరిదీను. కాబట్టి ఈ దండ అందరికీ వేయాలి. ఆ, ప్రెసిడెంట్ గారు, వేసిన దండ తీయకూడదు. కావాలంటే మేము కూడా దండ వస్తాం. రండి 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 రండి. ఇదిగో రిపోర్టర్ చూస్తూ నిలబడతామంటే వచ్చి ఫోటోది, రేపు పొద్దున పేపర్లో రావాలి.